హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రిషీస్ మోమ్. ఈరోజు నేను మీకు శారీ కుచ్చులోకి యూజ్ చేసే మెటీరియల్ అంతా చూపిస్తానండి. నా దగ్గర ఉన్నదైతే మీకు చూపిస్తాను. అండ్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంటే శారీ కుచ్చుల్లో ఎలాంటి మెటీరియల్ వాడచ్చు, అలాగే ఇప్పటివరకు నేను వాడిన చేసిన కుచ్చుల్లో వాడిన ఐటమ్స్ అన్నీ అయితే చూపిస్తాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ని ఈ వీడియోతో కనుక విజిట్ చేసినట్లయితే, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఫస్ట్ ఈ ఐటమ్ వచ్చేసి ఇవి బటర్ఫ్లై అండ్ లీవ్స్ అండి. ఇందులో రెండు కలిపే ఉన్నాయి. సో బటర్ఫ్లై వచ్చేసి ఇది చిన్న సైజు, ఇంకా కొంచెం పెద్ద సైజులో కూడా దొరుకుతాయి. అలాగే ఇవేమో లీవ్స్ అండి, గోల్డెన్ లీవ్స్. అలాగే నెక్స్ట్ ఇవేమో యాంటిక్ కలర్లో ఉండే లీవ్స్. సో వాటికి దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. సేమ్ సైజు బట్ కలర్ మాత్రం వేరియేషన్ ఉంది. అలాగే నెక్స్ట్ ఇవి వచ్చేసి బీడ్స్ అండి. ఇవి కర్బూజా షేప్లో ఉన్నాయి, కర్బూజా బీడ్స్ అంటారు వీటిని. గోల్డెన్ కలర్లో ఉన్నాయి. ఇవి కూడా బాగుంటాయి మనం కుచ్చుళ్ళలో యూజ్ చేస్తే. అలాగే నెక్స్ట్ ఇవి కొంచెము వేరేలాగా ఉన్నాయండి. వీటిని ఏం షేప్ బీడ్స్ అంటారో మరి తెలీదు. సో ఈ విధంగా అయితే ఉన్నాయి. దీపంని క్లోజ్ చేస్తే ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసేమో ఇవి ట్యాబ్లెట్ బీడ్స్ అండి. ఇవి ఈ విధంగా ఉంటాయండి ట్యాబ్లెట్ బీడ్స్. ఇవి పర్ లైన్కి 30 బీడ్స్ దాకా వస్తాయి. ఇవి మనం మాలలాగా యూజ్ చేయొచ్చు, అలాగే కుచ్చులకి యూజ్ చేయొచ్చు, అలాగే మగ్గం వర్క్కి కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా మనం బ్లౌజెస్ కొన్ని హ్యాండ్స్ చిన్నగా అయినవి ఉంటాయి కదా, సో వాటిని కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. అలాగే ఎల్బో లెంత్ హ్యాండ్స్కి కింద హ్యాంగ్ అవుతున్నట్లుగా వీటిని హ్యాంగింగ్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు. వీటిని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, షేప్స్ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి ఒక లైన్ 60 రూపీస్ అండి. అలాగే నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇవి ట్రాన్స్పరెంట్ బీడ్స్ అండి, పింక్ కలర్వి ఇవి. అండ్ ఇవి కూడా అన్ని డిఫరెంట్ కలర్స్లో దొరుకుతాయి. అండ్ ఇక్కడ చూడండి, ఇవేమో ముత్యం వైట్ కలర్ అనమాట. సేమ్ బీడ్స్ ఇవి. ఇందులో ఇంకా అన్ని కలర్స్ కూడా ఉంటాయండి. ఇవి వచ్చేసి జస్ట్ 10 రూపీస్కి తులం అనుకుంటా. ఇవి తీసుకొని అయితే చాలా ఇయర్సే అవుతుంది. సేమ్ అందులోనే ఇందాక వైట్ పర్ల్స్ అన్నాను కదా, పింక్ కలర్లోవే ఇవి వైట్ అనమాట. ఈ సైజులో ఉంటాయి అవి కూడా. చూడండి, రెండు సేమ్ సైజు. ఆల్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఇందులో. మన శారీకి కాంట్రాస్ట్గా ఉండే కలర్ తెచ్చుకుంటే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇవి చిన్న బీడ్స్ అండి. ఇందులో కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. అలాగే వైట్ కలర్వి కూడా ఉంటాయి, హాఫ్ వైట్వి కూడా ఉంటాయి. ఇవి మగ్గం వర్క్కి అలాగే శారీ కుచ్చులకి రెండింటికి మల్టీపర్పస్ లాగా యూజ్ అవుతాయి. సో ఇవైతే నేను ఎప్పుడు ఈ విధంగా బంచెస్ లాగానే తెచ్చి పెట్టేసుకుంటాను, ఎందుకంటే వర్క్స్కి కూడా యూజ్ అవుతాయి కదా. సో ఆ వర్క్స్కి యూజ్ అయ్యేదాన్ని ఈ శారీ కుచ్చులకు కూడా యూజ్ చేస్తాను అనమాట. ఇవి శారీ కుచ్చుల కోసం అని తీసుకురాలేదు, కాకపోతే మగ్గం వర్క్లో యూజ్ చేస్తాను కదా, సో సైమల్టేనియస్గా ఇందులో కూడా యూజ్ చేస్తాను. అలాగే ఇందాక వైట్ అండ్ పింక్ చూపించాను కదా, ఇవి వచ్చేసి దానిమ్మ గింజల కలర్ అండి. చూడండి, పోమగ్రానైట్ సీడ్స్ ఉంటాయి కదా, సేమ్ అదే కలరు. ఇవి కూడా బయటికి తీసి చూపిస్తాను. చూడండి అసలు ఎంత బాగున్నాయి. ఇవైతే అచ్చం పోమగ్రానైట్ సీడ్స్ లాగానే ఉన్నాయి, అచ్చం దానిమ్మ గింజల లాగానే. సో ఇవి కూడా బాగా మంచిగా వర్క్ చేసుకోవచ్చు. వీటితోనే ఏం వర్క్ చేయలేదండి, ఇది ఒక దండలాగా అయితే గుచ్చాను మా బాబుకి కృష్ణాష్టమికి గెటప్కి. అలాగే వీటిని శారీ కుచ్చులకు కూడా ఇంకా యూజ్ చేయలేదు. సో ఒకసారి అయితే యూజ్ చేయాలి వీటిని ఉపయోగించి. సో ఈ కలర్ అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ బీడ్స్ అండి, ఇవి రఫ్ పర్ల్స్ అంటారు. ఇవి రఫ్గా ఉంటాయి పైన సర్ఫేస్ మొత్తము. అండ్ ఇందాకటివేమో సాఫ్ట్గా ఉన్నాయి, అందులో ఈ కలర్ అండ్ ఈ కలర్. ఇవేమో ఇలా రఫ్గా ఉన్నాయి. అండ్ ఇందులో పెద్ద సైజు కూడా ఉంటాయి. అవైతే బాగా యూజ్ చేశాను, అవన్నీ అయిపోయాయండి. నేను 2 శారీస్ దాకా ఇవి యూజ్ చేశాను. అండ్ ఇవి యూజ్ చేసినప్పుడు ఈ ప్యారెట్ కాంబినేషన్లో ఇవి బాగుంటాయండి. సో ప్యారెట్స్ కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి. చూడండి, నేను యూజ్ చేసిన అయితే ఇప్పటివరకు ఇవి.
కాకపోతే ఈ ప్యారెట్స్ కొంచెం కాస్ట్లీగానే ఉంటాయండి. సో చూడండి, ఇదైతే అచ్చం ప్యారెట్ లాగా ఎంత బాగుందో. సో ఈ రఫ్ పాల్ కాంబినేషన్లో ఈ ప్యారెట్స్ కాంబినేషన్లో యూస్ చేస్తే చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ ఇందాక ఇవి చూపించాను కదా, ఇవి ఒక టైప్ ఆఫ్ బీడ్స్ అండి. ఇవి కూడా తబలా షేప్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. నెక్స్ట్ సిలిండ్రికల్ షేప్ అండి. ఇవి కూడా బాగా యూజ్ చేశాను, ఇవి కూడా చాలా బాగుంటాయి. అలాగే నెక్స్ట్ ఇవి బెల్ టైప్ డిజైన్ అండి, చూపిస్తాను. ఈ బెల్స్ అండి, ఇవి కొంచెం కోన్ షేప్ లాగా ఉన్నాయి, ఇవి కొంచెం పొడవుగా ఉన్నాయి. ఇవి కూడా బాగుంటాయి యూజ్ చేస్తే. జస్ట్ ఇది పెట్టి ఒక పూస ఇలాంటిది పెట్టుకొని కింద జస్ట్ అది పెట్టేసుకుంటే, టజల్ పెట్టేసుకుంటే చాలా మంచి డిజైన్ ఫామ్ అవుతుందండి. సో బెల్స్లోనే ఇంకొక డిజైన్ చూపిస్తాను చూడండి. ఇవి కొంచెం బ్రాడ్గా ఉన్నాయి, ఇవి కొంచెం సన్నగా ఉన్నాయి. చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి బెల్స్, చాలా బాగున్నాయి. వీటిని యూజ్ చేసి కూడా ఇంకా ఏం టజల్స్ అయితే చేయలేదు. సో వీటితో కూడా ఒక ట్రై చేయాలి. చాలా బాగున్నాయి కదండి. అలాగే ఇవి ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా చాలా టైప్స్లో దొరుకుతాయండి. ఇవి చూడండి, నా దగ్గర ఉన్నవైతే ఇవి కూడా చాలా ఇయర్స్ అవుతుంది తీసుకొచ్చి. చాలా అంటే ఒక 2 to 3 ఇయర్స్ అవుతుందండి. అలాగే లీవ్స్ ఇందాక మనం ఈ షేప్లో అండ్ ఈ కలర్లో చూసాం కదా, ఇప్పుడు వచ్చేసి ఈ షేప్ అండి. ఇవి కూడా యూస్ చేశాను నేను, చిన్న లీవ్స్. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఈ బీడ్స్ యూజ్ చేసి, వైట్ కలర్ బీడ్స్ యూజ్ చేసి అయితే చేశాను ఒక డిజైన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ టైప్ ఆఫ్ క్యాప్స్ అండి. ఇవి కూడా బాగుంటాయి. ఇలా రౌండ్వి పెద్ద బీడ్స్ ఉన్నప్పుడు వాటికి క్యాప్ లాగా పెట్టుకోవడానికి. క్యాప్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి, డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఇవైతే నా దగ్గర ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇవి రింగ్స్ అండి. చూడండి, రింగ్స్ కూడా బాగా మంచి ట్రెండింగ్ ఉన్న డిజైన్. సో ఇది కూడా ఒకటి నేను వేశాను, కాకపోతే అది నేను మీకు షేర్ చేయలేదండి. చూపిస్తాను శారీ డిజైన్ కూడా తర్వాత ఒకసారి. ఆ డిజైన్ కూడా ఒకసారి మీకు చూపిస్తానండి. అలాగే నెక్స్ట్ ఈ బీడ్స్ అండి. ఈ బీడ్స్ కూడా యూజ్ చేసి నేను ఒక డిజైన్ అయితే చేశాను వీటితో కుట్టి. సో అది కూడా కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇప్పటివరకు చూడని వాళ్ళు ఉంటే చెక్ చేయండి ఒకసారి. అలాగే ఇవి వచ్చేసి ఎలిఫెంట్స్ అండి. ఇవి చాలా తక్కువ వస్తాయి, ఎక్కువ క్వాంటిటీ అయినప్పటికీ చాలా తక్కువగా వస్తాయి. ఒక తులానికి జస్ట్ కనీసం 10 కూడా రావండి. 2 తులాలకు కలిపి 15 వస్తాయి. ఇవి శారీ కుచ్చులకి అలాగే క్రాఫ్ట్స్కి కూడా యూజ్ చేయొచ్చండి. డోర్ తోరన్స్, హ్యాంగింగ్స్ అట్లాంటి వాటికి యూజ్ చేయొచ్చు. చాలా బాగుంటాయి, పెద్ద సైజు ఉంటాయి కాబట్టి కనబడడం కూడా చాలా బాగా కనిపిస్తాయి. అలాగే వీటన్నింటినీ విధంగా సెల్ఫ్ సీల్డ్ కవర్స్లో మనం స్టోర్ చేసేసుకుంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, అన్నీ మిక్స్ అవ్వకుండా ఉంటాయి. అండ్ మనకు వాళ్ళు జనరల్గా ఇలాంటి కవర్స్లో ప్యాక్ చేసి ఇస్తారు, పిన్ చేసి ఇస్తారు స్టాపిల్ చేసి. బట్ ఇలాంటి వాటి వల్ల ఏంటంటే ఇది వన్స్ ఓపెన్ చేసామంటే మనం ఇవి ఇక్కడ పెట్టినా అన్నీ మిక్స్ అయిపోతుంటాయి. సో అందుకోసం అని ఇలాంటి సెల్ఫ్ సీల్డ్ కవర్ తీసుకుంటే ఈజీగా మనం మళ్ళీ యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. అలాగే ఇవన్నీ తులంకి 20 రూపీస్ అలా ఉంటాయండి కాస్ట్. ఆల్మోస్ట్ అన్నీ సేమ్ కాస్టే ఉంటాయండి. కాకపోతే అవి వెయిట్ అంటే కొన్ని ఇలా ఎక్కువ బరువు ఉన్నవి తక్కువగా వస్తాయి, కొన్ని ఇలా తక్కువగా ఉన్నవేమో ఎక్కువ క్వాంటిటీ వస్తాయి. అలాగే ఈ ప్యారెట్స్ ఇవైతేనేమో కాస్ట్ ఏంటంటే పీస్ వైజ్ అనమాట. అలాగే ఇలాంటివేమో బంచెస్, ఇవి బంచెస్ వైజ్గా ఇస్తారండి. అంటే ఫోర్ బంచెస్ కలిపి ఒక బంచ్ లాగా ఉంటుంది, సింగిల్గా 1 బంచ్ లాగా కూడా ఉంటుంది. సింగిల్ బంచ్లో 12 లైన్స్ 10 లైన్స్ అలా ఉంటాయి. ఇవన్నీ సిల్క్ థ్రెడ్స్ అండి, నేను యూజ్ చేసే సిల్క్ థ్రెడ్స్ శారీ కుచ్చులకు వాడేటివి. చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో, చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయండి. ఇన్ని కలర్స్ అయితే ఉన్నాయి కదా, మళ్ళీ ఏదైనా మనం శారీ తెచ్చుకున్నప్పుడు మళ్ళీ దానిపైకి అయితే మ్యాచ్ అవ్వవు.
సో ఈ విధంగా ఇలాంటి బాక్సుల్లో పెట్టుకుంటే ఏంటంటే ఇవి చిక్కుపడకుండా ఎక్కువగా ఉంటాయన్నమాట, ఒక దాంట్లో ఒకటి కలవకుండా. సో సో ఇవైతే ఓవరాల్గా మన దగ్గర ఉన్న మెటీరియల్. సో అలాగే జరీ థ్రెడ్ కూడా చూపిస్తాను. ఇది తిరుపతి బ్రాండ్ జరీ థ్రెడ్ అండి. ఇది చాలా బాగుంటుంది. అంటే నాకు ఇది మగ్గం వర్క్తో పాటు దీనికి కూడా యూజ్ అవుతుంది. అండ్ కుచ్చులకి కూడా గోల్డ్ కలర్ వేస్తేనే మంచి లుక్ ఉంటుంది అనమాట. అంటే మనం బయట వేయించుకున్నప్పుడు వాళ్ళు సమ్టైమ్స్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ అయితే పెట్టరు. ఏ కలర్ ఉంటే ఆ కలర్తో వేసేస్తారు కస్టమర్స్కే కదా అని. సో ఇది నా ఓన్గా నేను చేసుకుంటాను కదా నా శారీస్కి. సో అందుకోసమని నేనైతే జరీ థ్రెడ్ యూజ్ చేస్తాను. ఎలాగో మగ్గం వర్క్ కోసమని నా దగ్గర ఉంటుంది కాబట్టి. సో ఇదండి ఇవాళ మన వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి. అది సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ లాగా వస్తుంది. సో ఇదండి ఇవాళ మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. బై బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.